హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ముర్ముర్ మిక్స్చర్ రెడీ చేస్తున్నాను. అందుకోసం నేను టొమాటో, ఆనియన్, ఇంకా కొత్తిమీర, పుదీనా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్రీన్ కలర్ దాల్ అయితే నేను బేకరీ నుంచి తెచ్చాను. తర్వాత నేను బొంగులను అయితే కొంచెము లైట్గా వేయించుకున్నాను, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉండకుండా. తర్వాత నేను ఆయిల్లో పోసుకొని అందులో చిటికెడంత పసుపు వేసుకొని అటుకులను అయితే వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న అటుకులని నేను బొంగులలో కలిపాను. అటుకులు కలిపిన తర్వాత అదే ఆయిల్లో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ తక్కువ పడితే ఆయిల్ పోసుకొని పల్లీలని వేయించుకున్నాను. వేయించుకున్న పల్లీలని కూడా అప్పుడే వెంటనే నేను పక్కన పెట్టుకోకుండా వెంటనే అందులో బొంగుల్లో కలిపేశాను. అలా కలిపిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కరివేపాకు వేసి, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కలిపి తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఆనియన్ అయితే మనము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం లేకపోతే మనం టమాటో వేస్తే కొంచెం పులుపు టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత నేను బేకరీ నుంచి ఈ గ్రీన్ కలర్ దాల్ అయితే తీసుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. తర్వాత నేను పానీపూరి బాల్ని అయితే చిన్న చిన్న పీసెస్లా వేసుకున్నాను. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మిక్స్చర్లో వేస్తే. మనకి ఇంట్లో ఉన్నవి మాత్రమే అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, స్పెషల్గా ఏమీ తేనవసరం లేదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు వేస్తున్న ఆయిల్ని అయితే నేను ఏం హీట్ చేయలేదు. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొంచెము కారం యాడ్ చేశాను, తర్వాత ధనియా పౌడర్ వేసాను, తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా ట్రై చేయండి.